Welcome back to the another new video. Another new video. Some with the Minecraft series episode 3 episode 2 నాకు వీడియోస్ మాట నవనమై అండ్ ఈరోజు నా హ్యాపీ బర్త్డే మాట. సో సెలబ్రేట్ చేయండి. సో సెప్టెంబర్ 10 రోజు నేను చేస్తుంది ఎప్పుడు ఇది సెప్టెంబర్ 10 స్పెషల్ వీడియో అయితే రాబోతుంది. చాలా మాట వీళ్ళు వెళ్ళిపోతాం. లేకపోతే అనుకున్న ముందు మా ఛానల్కి అయితే బాగా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతాం. లెట్స్ బిగిన్ ద వీడియో. Say that it feels right. సో వెల్కమ్ బ్యాక్ అన్నట్టు వచ్చేసనమాట. సో ఏంటంటే ఇవాళ లైక్స్ టార్గెట్ లాస్ట్ వీడియోకి 10 likes అయితే చేయాలి. ఇప్పుడు నేను ఈరోజు వచ్చేసి కల్లా 10 likes అయితే అయ్యాయి. 10 likes అయితే చేయాలి. 10 likes అయితే కన్ఫర్మ్గా చేయాలి. ఆ వీడియో అప్పుడు వస్తుంది. కాకపోతే ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ ఏంటంటే 13 likes చేయండి. 13 likes అయితే చెయ్యండి. 13 likes ఆర్ 10 likes మీ ఇష్టం. అది నాకు తెలియదు. మీ ఇష్టం అంటే 10 likes 5 likes మీ ఇష్టం. అది నాకు తెలియదు. 20 30 40 50 మీ ఇష్టం అండి లైక్స్ టార్గెట్. సరే వారు ఇక్కడ కీపర్లు మాట్లాడుతుంటా టప్ 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 పేలుతూనే ఉన్నాయి. తమిళ చూస్తున్నారు కదా. సో మన బేస్ హెల్త్ కూడా చూపిస్తుంది కదా. ఏమంటే ప్లేయర్స్కి అయినా ఎనిమిదికి అయినా హాస్టల్ మాప్స్ అయినా మనకి హార్స్ అంటువన్నీ చూపిస్తుంది. చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అయ్యా ఇది విషయం అప్పుడు తీర్చే 4 వర్షం చూపిస్తుంది. 1 2 3 4 5. ఓకే ఫైనలీ మన ఇంటికి అయితే వస్తే 1 2 3 4 5 6 7 8. నీకు చూసారు కదా 18 యానిమేషన్. నేను మామూలు 18 యానిమేషన్ రేట్ చేశాను. ఇన్సైడ్ కూడా వేసా. అది కొంచెం పక్కన పెట్టామాట. తీసేస్తా. ఇది మన ఇల్లు మాట. ఎలా అనిపించింది ఇవన్నీ పాటుగా ఒరే అదే రాసుకుంది. ఇప్పుడు వద్దు పెలుగు అయిపోయింది. నా ఇంటి దగ్గరికి బొక్క పెట్టుకుంది. అండ్ నాకు కొంచెం వాయిస్ మారి ఉండొచ్చు బికాస్ బ్రేక్ అవుతుంది. సో మేము పడుకోవాలి వచ్చాక. అండ్ ఆఫ్లో నాకు చాలా రెడ్ స్టోన్ అయితే దొరికింది అన్నమాట. రెడ్ స్టోన్ అయితే చాలా దొరికింది నాకు. రెడ్ స్టోన్ చాలా దొరికింది ఆఫ్లో మైండ్ చేస్తుంటే. మైండ్ చేసి ఫ్యాన్లు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే. బాక్స్ లాగా కనిపించేసి అండ్ ఆఫ్లైన్లో ఒక అవకాశం చేసా. కాకపోతే పని చేయలేదు. ఫోన్ రెస్టోరెంట్ పని చేస్తుందేమో ఏదో పొరపాట్లో నొక్కేసా బటన్ అంతే. కథక్కని అన్నీ పోయాయి. రెస్టారెంట్ డ్రెస్ లాగా మాడిపోయింది. వినండి రెస్టారెంట్ డ్రెస్ లాగా మాడిపోయింది. పనికి వస్తుందేమో అనుకున్నా. పనికి రాలే. పాపడికి కూడా ఎక్కువ ఐడియా అనేది పాడేస్తాను. నెక్స్ట్ అంటే దగ్గర నాకు 5 sacks ఉన్నాడు ఐడియా పోయింది. సో అది దానివల్ల పాపడికి అండ్ యానిమల్స్కి ఎక్కువ అయిపోయి ఆఫ్లైన్లో చాలా వర్క్ చేసిందంటే పోయింది.
ఇంకా మీరేమైనా అనుకోవచ్చేమో, నో నో నో, అవన్నీ నాకు ఆఫ్లైన్లో రెస్టారెంట్స్ చాలా దొరికాయి. ఒక డైమండ్ కూడా దొరకలే, ఒక 2 టైమ్స్ దొరికాయి అంతే తప్ప ఇంకోటి దొరకటం ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అనుకున్నారుగా, అసలు వాటర్ వేసిన వల్ల అలా బయటపోయింది. మళ్ళీ ఏమనుకోవచ్చు, హెడ్ఫోన్ తీసా, ఏం చేయాలో అర్థం కావట్లే, కన్వర్ట్ చేసి బ్లాక్స్ వేసలేని రెస్టారెంట్ లాగా చేశా. పోనీ అవకాశం పని చేయట్లేదు, నాన్న పని చేస్తే పని ఏం కాదా. ఓకే, నేను థ్యాంక్ ఫర్ ద సపోర్టింగ్ అబ్బా. ఎలాగే సపోర్ట్ చేస్తుండే, కీప్ సపోర్టింగ్ అన్నాడు. సో మంచి వీడియోస్ చేస్తా, త్వరలోనే మంచి వీడియోస్ అయితే చేస్తా. ఇలాగే కంటిన్యూ చేస్తే, ఇలాగే సపోర్ట్ చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో నిన్నటి వీడియోకి 10 likes చేయలేదు కానీ, సో పర్లేదబ్బా, వ్యూస్ అయితే బాగానే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 10 likes చేస్తున్న వీడియో అయితే వస్తుంది, రాదు అది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు, లవ్ యూ ఆల్. ఇలాగే కీప్ సపోర్టింగ్ చెయ్యండి. మళ్ళీ అయితే కలుసుకుంటాం అన్నమాట నెక్స్ట్ వీడియోలో. మన ఇల్లు చూపించాలి ఫస్ట్, ఎలా ఉందో చెప్పండి. ఇలా ఉంటుంది అన్నమాట, బాగుంది. సో అది బాగుంది కదా. అండ్ దట్ గైస్, థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక వీడియో పెట్టినప్పటికీ వామ్మో 87 సబ్స్క్రైబర్సా, ఓ మై గాడ్ గైస్. 100 సబ్స్క్రైబర్స్ వేస్తే Q&A వీడియోతో పాటు ఫస్ట్ Q&A క్వశ్చన్స్, రెచ్వను క్వశ్చన్స్, యా ఈ వీడియోలో మీరు క్వశ్చన్స్ అయితే చెప్పచ్చు అన్నమాట. క్వశ్చన్స్ అయితే ఇవ్వండి Q&A వీడియోకి, ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే క్వశ్చన్స్ ఇచ్చాను అనుకోండి, ఆ రోజు నేను త్వరణానికి కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఇది నా సో సొసైటీ అండగా పెట్టుకున్నా, ఎందుకంటే ఇక్కడ రూమ్ పెట్టాలనుకున్నా. మీరు చెప్పాలి, రూమ్ పెట్టాలా పైన పెట్టాలా అనేది చెప్పాలి. ఇది నా సో అది మాట వచ్చి, మీరు ఇప్పుడు క్వశ్చన్స్ కామెంట్ పెట్టారండి అనుకోండి, హ్యాపీ అవుతా, ఓకేనా. నేను అప్పుడు ఆ రోజు కామెంట్స్ చదవడానికి ట్రై చేస్తాను, అంటే సారీ పడ్డా, ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ అయితే కన్ఫామ్గా ఫేస్ రివీల్ మాత్రం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ 100 సబ్స్క్రైబర్స్ అయితే పెట్టి వీడియోలో ఫేస్ రివీల్ మాత్రం, పెట్టి వీడియోలో ఫేస్ మాత్రం ఉంటుంది, చెప్తాను కదా, ఫేస్ మాత్రం ఉంటుంది, పెట్టి వీడియోలో ఫేస్ మాత్రం ఉంటుంది. పెట్టి వీడియోలో 100 సబ్స్క్రైబర్స్ అయితే 100 సబ్స్క్రైబర్స్ అయితే అదే టార్గెట్ ఉంటుంది. సో 100 సబ్స్క్రైబర్స్ అయితే కన్ఫామ్గా పెట్టి రోజు ఫేస్తో వీడియోస్ అయితే ఉంటాయి. దానికన్నా ముందు చూస్తున్నారు కదా, ఎలా ఉందో చెప్పండి మన ఇల్లు రేటు. అండ్ ఇవి పెట్టడానికి చాలా కష్టం ఉంటుంది, నేనేదో అలా పెట్టా. అండ్ ఇది మన దానికన్నా ముందు డార్క్ గ్రీన్ ఎలా అనిపించింది, డార్క్ గ్రీన్ కూడా చేస్తా. ఇది ఉంది కదా, దీనికి స్టోన్ కట్టర్ యూజ్ చేయాలి కదా, కావలసిన ఎక్కువగా స్టోన్ కట్టర్ కావలసిన ఎక్కువగా దొప్పిస్తుంది కూడా అయిపోయింది. స్టోన్ కట్టర్ ఏది మరి అంటే, నార్మల్గా స్టోన్ కట్టర్ అక్కడ పెట్టేసాం, మళ్ళీ అక్కడికి వెళ్ళే చేస్తాయి కాబట్టి తప్పదు. సో అది కాబట్టి అయితే చాలా కష్టపడా. అండ్ ఈ ఏంటంటే హేబల్స్ అంటున్నా, బుక్ సెల్ఫ్ అండ్ వుడ్ ఉంటుంది కదా, చాలా అక్కడ విలేజ్ ఉంటుంది, అక్కడ విలేజ్ దగ్గర ఉంటుంది, అది లేపించుకొని చేశాను. ఈ జోన్ కట్టర్ చేసి ఈ బ్లాక్స్ తెచ్చుకున్న కాపర్స్తో అలా కన్వర్టెడ్ చేసి ఎలా అనిపిస్తుంది చెప్పండి. అండ్ అక్కడ పక్కన కాల్సిన ప్లేట్ ఉంటుంది. అండ్ ఇది మన బెడ్. అండ్ ఓకే, ఓపెన్ చేసి చూస్తే ఇది మన బాత్రూమ్. ఎలా ఉందో చెప్పండి, వ్యూ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్. ఓకే, సో అది ఆ విషయం అయితే
సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదైతే నా హ్యాపీ బర్త్డే రోజు వస్తుంది, బికాస్ సెప్టెంబర్ 10th రోజు కాబట్టి. బికాస్ నా హ్యాపీ బర్త్డే డేట్ సెప్టెంబర్ 10th రోజు అన్నమాట నా హ్యాపీ బర్త్డే. విషెస్ చేస్తారనుకుంటున్నాను నేను. ఈ టైంకి నేను రికార్డ్ చేస్తుంది అయితే సెప్టెంబర్ 7th కాదు, 7th యా. అంటే బిగ్ బాస్ ఎప్పుడు లాంచ్ అవుతుందో అప్పుడైతే నేను సో అప్పుడే వీడియో అయితే తీసిన, అంటే అప్పుడే లాంచ్ అవ్వలేదు 7 PM నేను సండే రోజు రికార్డ్ చేస్తాను. నేను విన్నాను. సో సండే రోజు అయితే రికార్డ్ చేస్తున్నా. సో సండే రోజు రికార్డ్ చేసి ఫైనలీ 10th రోజు అప్లోడ్ చేస్తే బాగుంటుందో అనుకుంటున్నాను. అప్లోడ్ చేస్తే వీసెస్ కూడా వస్తాయి. ఆడపిల్ల 100 సబ్స్క్రైబర్స్ అయితే ఏమో నా నమ్మకం. ప్లీజ్ చెయ్యండి అప్ప. చాలా 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 ఎవరు వద్దు బాబాయ్, నువ్వు వద్దు బాబాయ్. నాకు భయం వేస్తుంది. హాట్ టప్ 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 అని భయం వేస్తుంది. టక్ 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 అని ఇక్కడ ఐరన్ అవుతుంది. వెయిట్ రైట్ ఇలా ఉంటుంది. వేసుకోవాలి. నేను ఇదేం చూసుకుని వెళ్తాను సార్. సైడమ్మా పడలే కదా. సత్యం కూడా జస్ట్ 1 హార్ట్ అంటే 1 హార్ట్. సైడమ్ మెయిన్ సైడమ్. అండ్ ఈ సైడమ్ని మన ఉంది కదా, నాకు ఆత్మ ఫేవరెట్ అది, అందుకే పెట్టి వీడియోలో సైడమ్. సో నాకు అలవాటు అవుతుంది. ఎవరికైనా వస్తుంది బికాస్ ఊనిక్ గేమింగ్. సో రాజన్న అనేది ఇచ్చాడు కాబట్టి తప్పదు. అంటే మీకు ఊనిక్ గేమింగ్ తెలుసా? ఐ మీన్ ఏదో అంటారు ఊనిక్ గేమర్ సారీ అది. సో ఊనిక్ గేమర్తో నీకు నాకు ఐడియా అన్నతో భలే ఉంటుంది. మీకు తెలుసు, అది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లే. నేను చెప్పలేదు, తప్పదు. సమస్యలు లాగా ఉంటుంది. సమస్య ఎవరిని సిగ్గుంటుందా మాట్లాడుతుందంటారా పక్క స్టేటస్ కూడా వేస్తా. నెక్స్ట్ వీడియోకి ట్రై చేస్తా. లాగైతే నాకేమేమి సౌండ్ ఉండేది మేడం. ఓకే కదా. డౌన్ అయితే ఇంకా లాభమే ఉంటుంది అయ్యా. లావా ఏదైనా వస్తే బొక్కలేదు. నాకు కొంచెం జ్వరం కూడా వచ్చింది. సో వాయిస్ ఆల్రెడీ మారచ్చు, ఎందుకంటే వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అయితే ఉంటుంది. బికాస్ జ్వరం వల్ల నా వాయిస్ అయితే మాడిపోయింది. నేను ఎక్కువగా కూల్ వాటర్ అయితే తాగుతున్నా, అందుకే వాయిస్ అయితే మాడాల్సి వచ్చింది. సో ఏం చేయలేం, నేను వాయిస్ కూడా మాడుంటుంది కదా. పైకి వెళ్దాం మాట్లాడుకున్న ముందు. మనం పైకి అయితే వెళ్తాం. నుంచి రక్తం వచ్చేస్తాం. ఊరికే చేస్తే ఆస్కింగ్. నాకు రాట్రా ముక్కుగారే తలిగింది, దానివల్ల రక్తం వచ్చేస్తుంది. మళ్ళీ రాటర్ పడిపోయింది. కరెక్ట్గా ముక్కుగారి తరిగింది నాకు రాటర్. నేను అడ్రాటర్ పట్టులో ఏదో అలవాట్లో తలగడేయకపోతే పడిపోతాం, అదే తలగడేయకపోతే పడిపోతాం, తలగడేస్తేనే పడిపోము. అలాగే జరిగింది. నేను అలా అడ్రాటర్ పట్టులో నాకు ఎక్కువ అలవాటు మాట. నేను ఎక్కడికి వెళ్తాను కూడా తెలియదు, డుల్లుకొని ఎక్కడికో వెళ్ళిపోతా. అలాగే జరిగింది. రాట్రా కింద పడిపోయి కరెక్ట్గా ముక్కు ఏంటంటే సిరిగిపోయాను.
కొంచెం తిరిగిపోయింది, దానివల్ల రట్టమంటూ వస్తుంది. అటు కొట్లు అది కూడా 2 గంటకి, సో 2 PM కి. అస్సలు నాకు ముక్కు చాలా రకం వచ్చేస్తుంది, ముక్కు కూడా వస్తుంది. కొంచెం తగ్గడానికైనా కొంచెం టైం పడుతుంది, బికాస్ అటు కొట్లు పడాను కాబట్టి కింద అలా డొల్లుకొని పోయా, టపక్కన పడా. ఏంద్రాబాబు సౌండ్ వస్తుంది అనుకుంటే ముక్కు గారి నుంచి చాలా నాకు నోడుకు నొప్పి చేస్తుంది. ఇలా చూసి అలా జరిగిందన్నమాట. మా అమ్మ చూసి మార్నింగ్ ఏమైనా అక్క అమ్మ నాన్న ఏమైనా చెప్పురా అని చాలా బాధపడారు. అట్లే రాత్రి పడ్డాను అంటే నాకు చూసుకోవాలి కదా అన్నాడు. ఏం చేయడం లేదు. అలా చాలా దెబ్బలు తిరిగి. మొన్న నాకు చేయి కాలేదు, ఓపు వచ్చింది, డైరెక్ట్ కొంచెం ఓపు వచ్చింది. నిన్న చేయి కాలేదు, నాకు కాల్కి ఒక దెబ్బ తగిలింది నిన్న లైవ్లో. 3కి అంటే కాల్ 3కేమో దానికి దెబ్బ తగిలింది. ఇంకా చెయ్యకు కూడా దెబ్బ తగిలింది. ఇంకా ఇన్ని దెబ్బలు తడుగుతున్నాయి నాకు, ఇన్ని దెబ్బలు. గోలుకి కూడా తగిలింది, సో గోలుకి దెబ్బ తగిలింది. ఇన్ని దెబ్బలు జరుగుతున్నాయి ఈ ఏళ్ళు నాకు. ఏందమ్మా ఈ ఏళ్ళలో నాకు ఇన్ని దెబ్బలు తగలడమే అడుస్తామేమో. నొప్పులతో తగ్గిందనుకో, కాకపోతే చెయ్యి నొప్పి తగ్గలేదు. చెయ్యి నొప్పి కొంచెం తగ్గలేదు నాకు. కాళ్ళ నొప్పి అవి తగ్గాయి, కానీ ఇప్పుడు ముక్కు ఉన్నాయి కదా, చెయ్యి నొప్పి ముక్కు తగ్గట్లా. అండ్ చెయ్యి ఉంటుంది కదా, అసలు చెయ్యి బాగుంది. సో మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, మధ్యలో ఉంటుంది చూడు చెయ్యిది, సో అది అసలు ఊడిపోయింది. చెప్పా కదా, సో అడ్డు బొట్లు పడిపోయానని. అంటే ముక్కనే కాదు, నా చేతి కూడా ఆల్మోస్ట్ ఊడిపోయి ఉండే. డైరెక్ట్ లైట్ అంటే మధ్యలో ఊడిపోయింది, జస్ట్ మిడిల్లో ఊడిపోయిందంటే నాకు చాలా నొప్పి వచ్చింది. ఇలా అన్నప్పుడు అసలు వేలు ఉంటుంది కదా గేట, ఇప్పుడు ఎలా చెప్పగలను తెలియదు. వేల్స్ ఉంటాయి కదా, ఆ వేల్స్ ఆటోమేటిక్గా కింద పడినప్పుడు ఇదే ఊర్లో ఏమంటారు కింద ఉంటాయి చూడు గేట్ లాగా, గేట్ అక్కడైతే పోనేటి ఊడికి. అనే కాదు, మధ్యలో మీకు బ్లాక్ కలర్ లాగా ఏదో ఉంటుంది కదా, సంబంధించి ఉంటుంది అబ్బా నాకు తెలియదు, కానీ అక్కడ కూడా బాగుంటాయి. కొంచెం మిడిల్లో అయితే ఊడిపోయింది, చాలా నొప్పి వస్తుంది. కొంచెం రికవర్ అవ్వడానికి ట్రై చేస్తా, వీడియోస్ అందుకే రావట్లా. ఒకవైపు నేను స్కూల్కి కూడా వెళ్ళాలని ఈ నొప్పులతో ఏం చేయలేవు. ఈ డాక్టర్ గారికి వెళ్తే సో తగ్గుతుంది, మాట్లాడేసుకొని సో తగ్గలేదంటే కన్ఫర్మ్గా హాస్పిటల్కి మళ్ళీ టెస్ట్ కట్టాల్సి వస్తుంది అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ నాకు ఆ పరిస్థితి వస్తుందా ఏంటి అని. అవును, ఇంటికి ఏ చెయ్యి తగిలింది అన్నాను కదా, కరెంట్ చెయ్యి ఉంటుంది కదా, సో కరెంట్ చెయ్య ఆ కరెంట్ చెయ్యికి కరెక్ట్గా తగిలింది. ఇప్పుడు ఎలా తినాలో ఏటో అన్నం నాకు తెలియదు. యాక్చువల్లీ కొన్నిసార్లు కొన్ని వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ ఉంటుంది, ఏదో కొన్ని ఉంటుంది. నాది లెఫ్ట్ హ్యాండ్. సో అది కరెంట్ నుండి పెట్టుకున్నా అంటే సో అది ఉంది తినడానికి. ఇక్కడ ఎలా తినాలి చేయి గుర్తు పెట్టుకోవడానికి అలా పెట్టుకుంటే అలా తింటున్నా. ఇప్పుడు ఎలా తినాలి నాకు అర్థం కాదు. సో చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సాడబ్బా, డైలీగా సపోర్ట్ చేస్తూ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ లాట్. నాకు జాబీ ఉన్నాడు మాట్లాడుతుంటే ఒక్కగా నాకంటే చెడు పోతు. అండ్ ఐ లైక్ చెడు అమ్మా బాగా ఏం చేస్తావు చెప్తాడు కదా, ఇక్కడ దట్టని పెరిగి చెప్తాడు ఇక్కడ మైండ్ చెప్పండి.
కూడా ఒక డైమండ్ కూడా దొరకదు, అందుకే మైండ్ ఎక్కడ దొరుకుతాయేమో నా నమ్మకం. సభ ఒక వచ్చింది చాలా స్ప్రేక్ ఐడియా చేస్తాం మేము. ఇదేంటి త్వర కొడుతున్నారు. ఇదే తేవాలండి స్టార్ట్ చేసిన స్టార్ట్ ఎడిటింగ్ బాగుంటుంది కదా. అందుకే నేను కొన్ని రోజులు అయితే డిస్కవర్లోకి అయితే రావట్లా, చెయ్యి నొప్పి వల్ల చాలా కఠిన నొప్పి వస్తుంది. సో చెయ్యి నొప్పి వల్ల డిస్కవర్లోకి లేకపోతేనే అండ్ వీడియోస్ కూడా కొంచెం లేట్ వస్తుంది. నొప్పి వచ్చినా మీకోసం వీడియోస్ అయితే ట్రై చేస్తున్నా చేయడానికి. అయితే మీకోసం చెయ్యి నొప్పి వచ్చినా నేను మాత్రం వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అందుకే ఏం చేస్తాం. ఇక్కడ చూడా ఇప్పుడు అర్థమైంది కదా నా బాధ. సో వీడియోస్ లేట్కి వచ్చినా కొంచెం లేట్కి వచ్చినా సారీ ఫుడ్ బట్ బాగా నొప్పి చెప్పాను. నాకు ఎక్కువ చెయ్యి నొప్పి వస్తుందని, చెయ్యి నొప్పి చాలా గట్టి నొప్పి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. చలో చలో పైకి వెళ్ళి మన అయితే వీడియో చేయాలి. ఇక్కడ అయిపోయింది, ఇంట్లోకి ఒక కేక్ సరిపోయింది ఈ వీడియో. మళ్ళీ ఒక డైమండ్ కూడా దొరుకుతాయి. నేను ఆఫ్లైన్లో మైండ్ చేస్తా మన ఇల్లు కదా ఫోర్ కొట్టేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. థ్యాంక్ యూ మచ్. బై బై గాయ్, బాయ్. సో థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ అనమాట. సో బై బై ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. లైక్స్ దగ్గర రచ్చిపోకుండా కానీ 30 likes. సో 1-3 likes చేయను రచ్చిపోకుండా, ఆర్ 10 likes అయినా చేయండి ప్లీజ్. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీడియో రేట్ కలుసుకొని దానికన్నా ముందు నైట్ చేస్తాను. చూడండి ఎలా ఉందో లుక్. సీరియస్ చేస్తే ఎలా ఉంటుందో మరి. టైము నైట్ ఓకే చూడండి లుక్ అది ఎలా ఉందో. టైము సన్ రైస్ అందరికి సన్సెట్ రే సన్సెట్ ఎదురా సారీ సన్ రైస్ ఎదురా బాబు. మళ్ళీ నా స్కూల్కి కలుసుకుంటాం.